నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఈ వీడియో గురించి మీతో మాట్లాడే ముందు మీకు ఒక వీడియోని చూపిస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడాలి. నిజంగా కూడా డేంజరస్ పరిస్థితులే ఉన్నాయి అనిపించింది నాకు చూసిన తర్వాత. దీంట్లో ప్రతి తల్లిదండ్రులను వాళ్లకు జరుగుతున్నవి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఏంటి అనేది చూడండి. ఇది एक्स వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. मार्च 2016 को चंडीगढ़ में एक बच्चा घर से स्कूल के लिए तो निकलता है, लेकिन ना तो वो स्कूल जाता है और ना ही वापस लौट के घर आता है। माँ बाप मिसिंग रिपोर्ट लिखाते हैं। पुलिस के प्रयासों के बाद भी बच्चा मिल नहीं पाता। फिर कुछ साल बीत जाने पर माँ बाप ना उम्मीद हो जाते हैं कि अब उनका 9 साल का विवेक दोबारा कभी मिलेगा। अक्टूबर 2023 को एनसीपीसीआर के चीफ मदरसा मैपिंग का प्लानिंग करते हैं, क्योंकि मदरसा के बहुत सारे बच्चे गवर्नमेंट से रजिस्टर्ड नहीं होते हैं और इसीलिए वो मुजफ्फरनगर के एक मदरसे से वहाँ के बच्चों को लेकर आधार एप्लीकेशन सेंटर जाते हैं और 17 साल का एक बच्चा मोहम्मद उमर जब अपना फिंगरप्रिंट देता है तो ऑपरेटर कहता है कि तुम तो आधार डाटाबेस में पहले से रजिस्टर्ड हो। आधार से लिंक्ड नंबर पे फोन किया जाता है और बच्चे के माँ बाप को बुलाया जाता है और फिर पता चलता है ये तो वही बच्चा है जो 17 मार्च 2016 को चंडीगढ़ से किडनैप कर लिया गया था। मुजफ्फरनगर के यतीम खाने में लाकर उसे रखा गया। यहाँ उसका नाम परिवर्तन किया गया, सर्कमसीजन किया गया और धर्म परिवर्तन कर दिया गया। ये बच्चा लकी था जो अपने माँ बाप को मिल गया। फिर पुलिस की टीम मदरसा जाती है, लेकिन मौलवी और मैनेजर भाग चुके थे। फिर ऐसे ही एक मदरसे का पता चलता है कर्नाटका में, जहाँ के यतीम खाने में 200 बच्चे थे और उन 200 बच्चों का कोई भी बैकग्राउंड रिकॉर्ड नहीं था। जब एनसीपीसीआर के चीफ वहां जाते हैं और उन बच्चों के बारे में डिटेल्स मांगते हैं तो मदरसा ने किसी भी प्रकार का डिटेल देने से मना कर दिया। इस वजह से एनसीपीसीआर ने कर्नाटका गवर्नमेंट को कंप्लेन किया और कंप्लेन के जवाब में कर्नाटका गवर्नमेंट ने एनसीपीसीआर के चीफ प्रियंक कानूनगो के ऊपर ट्रेस पासिंग का केस फाइल कर दिया और अरेस्ट वारंट जारी कर दिया कि मतलब वो मदरसा में अवैध रूप से घुसे। इसकी वजह से 17 मार्च 2016 విన్నారు కదా ఏం జరిగింది అనంటే, చాలామందికి ఆధార్ కార్డు అనేది తీసుకోండి, వన్ నేషన్ వన్ కార్డ్ అనేది చాలా అవసరం అంటే దీని గురించి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా చేశారు. కానీ వన్ నేషన్ వన్ కార్డ్ అనేది ఈరోజు ఒక మదర్సాలో జరిగిన విషయాన్ని ప్రజల ముందుకు వెలుగులోకి తీసుకొచ్చింది. ఇన్ 2016లో 9 సంవత్సరాల వివేక్ అనే అబ్బాయి చండీగఢ్లో మిస్ అయ్యాడు. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్, వివేక్ పేరెంట్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసుల దగ్గర. ఎంత వెతికినా కూడా వివేక్ అనే అబ్బాయి దొరకలేదు. 7 సంవత్సరాల తర్వాత 2023లో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకు దొరికాడు. ఎలా దొరికాడు అనంటే, ఈ మధ్యకాలంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మదర్సాలలో ఎవరైతే పిల్లలకు విద్యాబోధన చేస్తూ ఉంటారో ఆ పిల్లలందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ముజఫర్నగర్, యూపీలోని ముజఫర్నగర్లో యూపీ గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ మదర్సాల విషయంలో. మదర్సాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, అక్కడ విద్యా బోధన విషయంలో కానివ్వండి, అక్కడ చదువుతున్న పిల్లల రిజిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది. ఎందుకు అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది ఉండాలి. రేపు మంచి జరిగినా చెడు జరిగినా ఆ గుర్తింపు ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుందని. ఈ నేపథ్యంలో ముజఫర్నగర్ యూపీలో ఆధార్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ పిల్లలకు యాక్సెస్ ఇస్తున్నారు, ఫింగర్ యాక్సెస్ ఇస్తున్నారు. అయితే అలా అని మదర్సాలో ఉన్న పిల్లలందరూ ఫింగర్ యాక్సెస్ తీసుకునే టైంలో ఈ అబ్బాయి కూడా ఫింగర్ యాక్సెస్ పెట్టగానే ఆ అబ్బాయి ఫింగర్ యాక్సెస్ ఆల్రెడీ రిజిస్టర్ అని వస్తుంది. ఆధార్కి సంబంధించి ఆల్రెడీ రిజిస్టర్. అందుకే ఆధార్కి సంబంధించి మన ఐస్వి ఫింగర్వి ఎందుకు తీసుకుంటారంటే ఇవి ఒకళ్ళను పోలి ఇంకొకటి ఉండవు కాబట్టి ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు కనుక్కోవచ్చు అని. అదేంటి ఈ అబ్బాయి పేరు మీద ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది ఏంటి అని ట్రాక్ బయటికి తీస్తే ఈ అబ్బాయి పేరు మహమ్మద్గా మార్చేశారు. అసలు ఈ మహమ్మద్ ఎవరు ఏంటి, మహమ్మద్కి సంబంధించి ఆల్రెడీ ఫింగర్ యాక్సెస్ ఉంది ఆధార్కి సంబంధించి అని వస్తుందని ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయే చండీగఢ్లో 2016లో మిస్ అయిన 9 సంవత్సరాల బాలుడైన వివేక్. 9 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన వివేక్ 9 సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని మదర్సాలో మహమ్మద్గా కనిపించాడు. ఈయన కిడ్నాప్ అయ్యి
ఆ తర్వాత కన్వర్ట్ అయి ఉంటాడు. లేకపోతే వివేక్ మహమ్మద్గా ఎలా మారాడు, ఎక్కడ చండీగఢ్, ఎక్కడ యూపీలోని ముజఫానగర్, ఇక్కడికి ఎలా చేరాడు, ఈ మదర్సాలోకి ఎలా వచ్చాడు. 17 సంవత్సరాలు వచ్చేసాయి ఆ అబ్బాయికి. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని చేరుకున్నాడు. ఇక అప్పుడు పోలీసులు రియలైజ్ అయ్యారు అండ్ ఒక టీమ్ రంగంలోకి దిగింది. మౌల్వీ అండ్ హిస్ టీమ్ హ్యాస్ ఫ్లెడ్, కనబడకుండా పోయింది. ఎప్పుడైతే ఈ అబ్బాయికి సంబంధించి ఆధారాలు బయటకు వచ్చినాయో అక్కడ మౌల్వాతో సహా ఎస్కేప్. ఇలాంటి సిమిలర్ మదర్సా బెంగళూరులో కూడా ఒకటి ఉందట. 200 అన్ఐడెంటిఫైడ్ చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్నట్టుగా బయటకు వచ్చిందట. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మదర్సాలకు సంబంధించి ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలని చూసిన నేపథ్యంలో ఇలాంటి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ద ఎన్సీపీసీఆర్ టీమ్ కంప్లైంట్ టు ద స్టేట్. In response, the Congress government filed a trespass case against Kanungo and sent an arrest warrant for the team, forcing them to back off. The Congress party in Karnataka is కర్ణాటకలో ఎప్పుడైతే యూపీలో ఈ అబ్బాయికి సంబంధించిన ఉదాంతం వెలుగొచ్చిందో మదర్సాలకు సంబంధించి చేస్తున్నప్పుడు కర్ణాటకలో కూడా మనం ఈ ఎక్స్ వేదికగా వీళ్ళు పంచుకున్న ఈ వార్తా పత్రిక కథనం ప్రకారం 200 మంది ఎలాంటి గుర్తింపు లేని పిల్లల్ని కనుక్కున్నారట. కానీ చూడండి, 9 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన కొడుకు ఏమైపోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. కట్ చేస్తే 17 సంవత్సరాలు వచ్చేసరికి తన కొడుకు మహమ్మద్గా మారిపోయాడు. మదర్సాలో మతపరమైన విద్యాబోధన నేర్చుకుంటున్నాడు. వివేక్గా తల్లిదండ్రుల మధ్యలో తల్లిదండ్రుల ప్రేమతో పెరగాల్సిన ఒక అబ్బాయి. ఇలా చాలామంది అన్ఐడెంటిఫై పిల్లలు మదర్సాలలో కనిపిస్తున్నారు. ఇక్కడ 100%లో ఒక 5 నుంచి 10% వాళ్ళు చేసే తప్పిదాలు ఆ వ్యవస్థను మొత్తం కూడా తప్పు అనేలాగా చేస్తున్నాయి. ఇక్కడ వ్యవస్థ తప్పు, ఆ వ్యవస్థే తప్పు అని ఎవరు మాట్లాడట్లే. ఆ వ్యవస్థలో తప్పులు చేసిన వాళ్ళను తప్పులు అని ప్రశ్నించాల్సిన అవసరం, ఆ వ్యవస్థలో ఇలా తప్పుడు పనులకు చేస్తున్న వాళ్ళను ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది అని మాత్రమే చెప్తున్నా. అర్థం చేసుకుంటే నిజంగా ఈరోజు దేశం మీద లేదా మీ మతాన్ని అడ్డుపెట్టుకొని మీకే హాని చేసే విధంగా వీళ్ళు ఎలాంటి చర్యలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అందరికీ చెప్తున్నా, ఆధార్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ తీసుకోండి. ఈరోజు వివేక్ ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేరుకోగలిగాడు అంటే కారణం ఆధార్. 1 నేషన్ 1 కార్డ్, 1 నేషన్ 1 హెల్త్ కార్డ్. దేశం మొత్తం ఒకటే చట్టం, దేశం మొత్తం ఒకే విధానం ఉండాలి అని కోరుకోవడానికి కారణం ఏంటంటే దేశంలో అందరూ సమానమే అని చెప్పడానికి. ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశ పౌరులే. అన్ని విధాలా వాళ్ళు ఒకే రకంగా ఉండాలి అని చెప్పడమే కాన్సెప్ట్. దాన్ని అర్థం చేసుకుంటారని, ఆచరిస్తారని, ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు తస్మత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా చేయించండి. మీకు వీలైనంత షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా 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 అవసరం. దయచేసి సపోర్ట్ చేయండి. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా వృద్ధి చెందడానికి కారణమవుతుంది. మీ అందరి ఆశీర్వాదం వల్లే మన ఛానల్ ఈరోజు ముందుకెళ్తుంది. కొంత ఎక్విప్మెంట్ పరంగా కానివ్వండి, కొంత ఎంప్లాయీస్ పరంగా కానీ ఇంకా డెవలప్ అయితే ఇంకా మంచి వార్తల్ని తొందరగా అందించడానికి మన ఛానల్కి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టే విత్ us.